హాయ్ హలో ఫస్ట్ స్కెచ్వేర్ యాప్ ఓపెన్ చేయండి. లాగిన్ చేసుకోండి. అయితే ఇందులో 2 ఆప్షన్స్ ఉంటాయి, మై ప్రాజెక్ట్స్ అని, ట్యూటోరియల్స్ అని. మై ప్రాజెక్ట్లో యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. ట్యూటోరియల్స్ అయితే యాప్ ఎలా చేయాలో వీడియోస్ ఉంటాయి. అండ్ యాప్కి సంబంధించి సింపుల్ కోడ్స్ కూడా ఉంటాయి. అవి డౌన్లోడ్ చేస్తే యాప్గా క్రియేట్ అయ్యి మై ప్రాజెక్ట్లోకి వెళ్తాయి. అండ్ ట్యూటోరియల్స్లో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్గా లింక్ ఉంటుంది, అలా వెళ్ళిపోవచ్చు. ఇంకా నెట్ ఆఫ్ చేసుకోండి, లేకుంటే ఎక్కువ యాప్స్ వస్తాయి. క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ఇందులో అప్లికేషన్ నేమ్ టైప్ చేయాలి, అంటే మన యాప్ నేమ్ అన్నమాట. నేనైతే నా ఛానల్ నేమ్ ఇస్తున్నా. పక్కన ఆండ్రాయిడ్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అది మన యాప్ లోగో పెట్టుకోవచ్చు. నేను ఏదో ఒక లోగో ఇస్తున్నాను. ఎక్కడైతే అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇందులో మెనూ బార్ ఎలా ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, దాని సబ్మెనూ ఏ కలర్లో ఉండాలి, డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు. అయితే నేను ఒక యాప్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సిగ్నల్ బార్ ఏ కలర్ ఉండాలి, మెనూ ఏ కలర్ ఉండాలి, సబ్ మెనూ బార్ ఏ కలర్ ఉండాలి చూపిస్తున్నాను. ఇంకా ప్యాకేజ్ నేమ్ మరియు ప్రాజెక్ట్ నేమ్ ఇవి మనం యూనిక్గా పెట్టుకోవాలి. ప్యాకేజ్ నేమ్ అంటే com.my అని మన యాప్ నేమ్ పెట్టుకోవాలి, దాన్ని మేము మార్చుకోకూడదు. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్గా com.my జయా స్టూడియోస్ అని పెట్టుకుంటున్నాను. ప్రాజెక్ట్ నేమ్ కూడా ఇలాగే పెట్టుకుంటున్నాను. ఇవి 2 నెట్ డోర్ అనే యాప్స్ ఉంటాయి కదా, వాటికి యూజ్ అవుతాయి. ఇంకా ఈ యాప్ యొక్క వర్షన్ ఇది. ఇంకా క్రియేట్ న్యూ అని క్లిక్ చేయండి. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి, అది వ్యూ, ఈవెంట్ అండ్ కాంపోనెంట్. వ్యూ అంటే మనం తయారు చేసిన యాప్ ఓపెన్ చేస్తే ఎలా కనపడాలి. ఈవెంట్ అంటే వ్యూ యొక్క ప్రోగ్రామ్ ఎలా ఉండాలి, అంటే వ్యూ క్లిక్ చేస్తే ఎలా వెళ్ళాలి, బటన్ క్లిక్ చేస్తే ఎలా వెళ్ళాలి, ఈ బటన్ క్లిక్ చేసి ఏ పేజీ కనెక్ట్ అవ్వాలని. ఇంకా కాంపోనెంట్స్ అంటే వ్యూలో కొన్ని మనం కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం, లైక్ కెమెరా, టైమర్, డైలాగ్ బాక్స్ అలాంటివి. వాటికి కాంపోనెంట్స్లోనే కాంపోనెంట్ ఎలా పనిచేయాలి అని కోడింగ్ ఇవ్వచ్చు. వ్యూలో main.xml ఉంటుంది కింద, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది మెయిన్ పేజ్ అన్నమాట. మెయిన్ పేజ్ అండ్ కస్టమ్ వ్యూ అంటే వ్యూ కస్టమ్ వ్యూ ఉంటుంది. వ్యూని మనం పేజెస్ అనుకుందాం. పేజెస్ అంటే ఒక యాప్లోకి వెళ్తే లాగిన్ పేజ్, చాటింగ్ పేజ్, సెర్చ్ పేజ్ అలా చాలా ఉంటాయి. అలాగా ఇది వ్యూ అన్నమాట. కస్టమ్ వ్యూ అంటే సబ్ పేజ్ లాగా. ఎలా అంటే వాట్సాప్ ఒకరి చాట్లోకి వెళ్తే మెసేజ్ చేస్తాంగా, అది కస్టమ్ వ్యూ అన్నమాట. పక్కన ప్లస్ క్లిక్ చేస్తే పేజ్ క్రియేట్ అవుతుంది. అయితే మనం వ్యూలో పెట్టుకొని ప్లస్ క్లిక్ చేస్తే అది పేజ్గా క్రియేట్ అవుతుంది.
కస్టమ్ వ్యూలో క్రియేట్ చేస్తే కస్టమ్ వ్యూలో వెళ్తుంది. ఇంకా ఈ పేజ్కి నేమ్ పెట్టుకోండి, అది మనకి ఐడెంటిఫైకి ఈజీగా ఉంటుంది. అండ్ కింద డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, అవి స్టేటస్ బార్, టూల్ బార్, డ్రాయర్, ఎఫ్ఏబి అని 4 ఉన్నాయి. అండ్ స్క్రీన్, కీబోర్డ్ ఉన్నాయి. స్టేటస్ బార్ అంటే సిగ్నల్స్ చూపించే బార్ అన్నమాట, అది ఉండాలో లేదని మనం సెట్ చేసుకోవచ్చు. టూల్ బార్ అంటే డిఫాల్ట్గా బ్యాక్ బటన్ వస్తుంది, అది కూడా ఉండాలో లేదో చేసుకోవచ్చు. డ్రాయర్ అంటే స్లైడ్ బార్ అన్నమాట. ఇంకా ఎఫ్ఏబి అంటే ఏదైనా అడిషనల్గా ఆ పేజ్కి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్క్రీన్, పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ బోర్డ్ సెట్ చేసుకోవచ్చు దీనిలో. కీబోర్డ్ అంటే అన్స్పెసిఫైడ్, విజిబుల్, హైడ్లో సెట్టింగ్ పెట్టుకోవచ్చు. అండ్ యాడ్ క్లిక్ చేయండి, పేజ్ క్రియేట్ అవుతుంది. చూసారా, 2 పేజెస్ వచ్చాయి. అయితే వ్యూలో రైట్ కార్నర్లో డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయండి. అందులో లైబ్రరీ క్లిక్ చేయండి. అందులో యాప్ కాంపౌండ్ ఉంటుంది, అది ఆన్ చేసుకొని, అది ఎలా యూజ్ అవుతుందంటే మనం డ్రాగ్ చేసినప్పుడు కానీ యానిమేషన్స్ పెట్టుకున్నప్పుడు కానీ అది ఖచ్చితంగా ఆన్ చేయాలి. ఇంకా ఫైర్ బేస్ ఆప్షన్స్ ఉంటాయి, అవి మన యాప్ వెబ్సైట్స్తో కనెక్ట్ అవ్వాలంటే ఇవి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. కీస్ ఉంటాయి అన్నమాట, కీస్, ఐడీస్, అది యాడ్ చేసుకోవాలి. ఇంకా యాడ్ మోడ్ అంటే మన యాప్లో యాడ్స్ని ఇచ్చే వెబ్సైట్ ఇది కీ వాడుకోవాలి. ఇంకా గూగుల్ మ్యాప్స్, మన యాప్లో మ్యాప్స్ యూజ్ చేయాలంటే ఈ మ్యాప్ నుండి కీ ఇందులో సబ్మిట్ చేయాలి. రివ్యూస్లోకి వెళ్తే పేజీ రివ్యూస్, కస్టమ్ రివ్యూస్ అన్నీ చూపిస్తాయి. ఇందులో డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇమేజెస్లో కూడా వెళ్తే ఈ యాప్లో ఇమేజెస్ ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ కలెక్షన్ క్లిక్ చేస్తే అది మై కలెక్షన్లోకి వెళ్ళండి. అప్పుడు ప్రతి యాప్లోకి మనం ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు మై కలెక్షన్లో నుండి. అలాగే ఈ యాప్ కొన్ని డిఫాల్ట్గా ఐకాన్స్ ఇచ్చింది, అవి బ్లాక్, గ్రే, వైట్లో. ఇంకా సౌండ్ మేనేజర్లో డిఫరెంట్ సౌండ్స్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రాంట్ మేనేజర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ షో కోడ్లో క్లిక్ చేస్తే ఇప్పటిదాకా మన యాప్ XML కోడ్ని చూపిస్తుంది. కింద ఒక కలెక్షన్ ఐకాన్ ఉంటుంది, అందులో మనం ఎన్ని రకాలు కలెక్షన్ చేసాం అన్నీ ఉంటాయి. లైక్ ఇమేజెస్, ఫాంట్స్, రివ్యూస్ అన్నీ ఉంటాయి. కోడ్స్ అంటే బ్లాక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వ్యూలోకి అయితే లేఅవుట్స్, విజెట్స్, పక్కన
కలెక్షన్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్న బ్లాగ్స్ ఉంటాయి. అందులో నుంచి మనం డ్రాగ్ చేసుకోవచ్చు. మనం డిజైన్ చేయాలి అంటే మనం ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉండాలి అని డిజైన్ చేయాలి. దానికి లేఅవుట్స్, కాంపోనెంట్స్ అవి డ్రాగ్ చేయాలి. వాటికి ఆప్షన్స్ చూపిస్తుంది, హైట్, వెయిట్, కరెంట్, వెయిట్, అలా సెట్టింగ్స్ అన్నీ చూపిస్తుంది. అవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఈవెంట్లోకి వెళ్తే వ్యూ ఎలా రన్ అవ్వాలి అని మనం ప్రోగ్రామ్ రాయొచ్చు. రైట్ సైడ్లో కలెక్షన్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ సేవ్ చేసుకున్న బ్లాగ్స్ ఉంటాయి. అవి డ్రాగ్ చేసుకొని మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు టైంని. కింద పజిల్ ఐకాన్లో సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కోడ్స్ వస్తాయి. ఆ కోడ్స్ రాసుకోవచ్చు. ఇంకా వ్యూలో ఇమేజ్ అని క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇమేజ్ మనం యాడ్ చేసుకోవచ్చు ఆ ఇమేజ్ ఐకాన్కి. ఈవెంట్లో చాలా రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆన్ క్రియేట్, ఆన్ పోస్ట్ క్రియేట్, ఆన్ బ్యాక్ ప్రెస్, అలా చాలా ఉంటాయి. కాంపౌండ్లో చాలా రకాల కాంపౌండ్ ఉన్నాయి. అవి కెమెరా, టైమర్, డైలాగ్ బాక్స్, ఇంటెంట్, అలా చాలా ఉన్నాయి. వాటికి పేర్లు పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. కోడింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయి. అవి కంట్రోల్ చేయడం కానీ, పేజ్ మారడం కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. అలా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా మనం కాంపౌండ్స్ యూజ్ చేసినప్పుడు కొన్ని బ్లాక్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఆ కాంపౌండ్ సంబంధించిన బ్లాక్స్ రిలీజ్ అవుతాయి. లైక్ మనం కెమెరా కాంపౌండ్ యూజ్ చేసామంటే కెమెరా బ్లాక్స్ కోడింగ్లో రిలీజ్ అవుతాయి. అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మోర్ బ్లాక్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనలో ఉన్న బ్లాక్స్ లేకుంటే అడిషనల్గా కూడా బ్లాక్స్ క్రియేట్ చేయొచ్చు. అవన్నీ డ్రాగ్ చేసి యూజ్ చేసుకోవాలన్నమాట.
తర్వాత సేవ్ చేసుకొని రన్ కొడితే కోడింగ్ అదే రాసుకొని యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఏమైనా ఎర్రర్స్ వస్తే అదే ఎర్రర్ అని చూపిస్తుంది, ఎక్కడ ఎర్రర్ వచ్చిందని. హాయ్, ఇందులో మనం ఫైర్ బేస్ సెటప్ చేసుకుందాం. లైబ్రరీలోకి వెళ్ళండి, ఫైర్ బేస్ క్లిక్ చేయండి. యాప్ ఐడి ఏపీకి ఉంటుంది. గో ఫైర్ బేస్ కన్సోల్. ఓకే, మనం ఆ గూగుల్ కన్సోల్ కొట్టంగానే ఈ సైట్ ఓపెన్ అవుద్ది. ఇలా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయమంటుంది. ఇందులో 3 స్టెప్స్ ఉన్నవి. అది ముందుగా మనం ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఆ ప్రాజెక్ట్ నేమే మనకి ఆ సైట్కి ప్రాజెక్ట్ నేమ్ అవుద్ది. ఇలా మాన్యువల్గా కూడా మనం గూగుల్లోకి వెళ్ళి ఫైర్ బేస్ అని కొట్టంగానే వస్తుంది. ప్రాజెక్ట్ నేమ్తో మనం రిజిస్టర్ అవ్వాలి. నేను నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను. కంటిన్యూ కొట్టండి. సెకండ్ స్టెప్, జస్ట్ ఇవన్నీ టెస్టింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా. మళ్ళీ కంటిన్యూ. కన్ఫర్మేషన్ అడుగుతుంది, నేను నాది పెట్టుకున్నాను. క్రియేట్ ప్రాజెక్ట్ కొట్టండి. లోడింగ్ అంటే మన యాప్ క్రియేట్ అవ్వడానికి ఆ టూల్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ అది ప్రాసెస్ అవుతుంది. కంటిన్యూ కొట్టండి. మన యాప్ రెడీ అయినట్టే. అండ్ జయా స్టూడియోస్ అని కొట్టండి. ఇందులో చూసారు iOS, ఆండ్రాయిడ్ అని ఉన్నాయి. నేను డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నాను. లోడింగ్. ఈ ఆన్లైన్లో ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలంటే, మనం ఏదైనా చాటింగ్ యాప్స్ తయారు చేయాలంటే ఇది మనకి యూజ్ అవుద్ది. అంటే సోషల్ మీడియా లాంటివి, అలాంటి యాప్స్ తయారు చేయడానికి. అయితే మనకి ఇది ఫ్రీయా కాదా అని డౌట్ ఉంటుంది. అక్కడ జయా స్టూడియోస్ పక్కన స్పార్క్ ప్లాన్ ఉంటుంది. ఇది మనకి ఫ్రీ. స్పార్క్ ప్లాన్ అనేది మనకి ఫ్రీ. ఇంకొరే అమౌంట్ కట్టాలి. యాప్ లింకప్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ సింబల్ క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ పేజ్ వస్తుంది. యాప్లో సెట్టింగ్స్లో com.my జయా స్టూడియోస్ ఉంది కదా, అది ఇక్కడ పేస్ట్ చేయాలి. అందుకు నేను ముందుగా చెప్పాక రిజిస్టర్ అయ్యింది ఎలా, ఆ రెండు మనకి సోషల్ మీడియా యాప్కి అంటే ఆన్లైన్ యాప్స్కి యూజ్ అవుతాయో అలా చెప్పా కదా, అందుకు అప్పుడు ముందుగా చెప్పింది. అయితే ఎన్ని బ్యాక్ వచ్చేసాం, ఇగో యాడ్ చేయండి. బ్యాక్ వచ్చేసి డౌన్ ఆరో క్లిక్ చేయండి. సెట్టింగ్స్ క్లిక్ చేయండి. అడ్వాన్స్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ప్యాకేజ్ నేమ్ కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి
ఫైర్ బేస్ ప్యాకేజ్ నేమ్ మారిస్తే ఫైర్ బేస్ పనిచేయదని చెప్తుంది. ప్యాకేజ్ నేమ్ కాపీ చేసి ప్యాకేజ్ నేమ్ పేస్ట్ చేయండి. ఇంకా మన యాప్ నేమ్ ఇచ్చేయండి. రిజిస్టర్ యాప్ క్లిక్ చేయండి. అండ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి. జాన్సన్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. సిస్టంలో మనం సెట్ చేసుకోవాలి. మొబైల్లో అయితే డిఫాల్ట్గా అదే సెట్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్ క్లిక్ చేసేయండి. స్కిప్ ఉంటుంది, రైట్ సైడ్లో స్కిప్ కొట్టండి. ఇప్పుడు యాప్కి సైట్ లింక్ అయినట్టు, అంటే సైట్లో యాప్ లింక్ అయింది. ఇంకా మనం యాప్లో సైట్ లింక్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి లైబ్రరీలోకి వెళ్ళండి, ఫైర్ బేస్లోకి వెళ్ళండి. ఇందులో ప్రాజెక్ట్ ఐడి కావాలి, ఏపీ ఐడి కావాలి, ఏపీకే కీ కావాలి. సైట్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ వ్యూ, అక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. మనకు ప్రాజెక్ట్ ఐడి కావాలి, ఏపీ ఐడి కావాలి, ఏపీఐ కీ కావాలి. ప్రాజెక్ట్ ఐడి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ప్రాజెక్ట్ ఐడిలో ఏపీ యాప్ ఐడి కావాలి, యువర్ యాప్స్లో ఉంటుంది చూడండి, యువర్ యాప్స్లో ఉంటుంది. యువర్ యాప్స్లో ఏపీపీ ఐడి ఉంటుంది, యాప్ ఐడి, దాన్ని కాపీ చేసుకోండి. యాప్ ఐడిలో పేస్ట్ చేసుకోండి. ఇంకా కీ కావాలి, ప్రాజెక్ట్లో ఎవరి ప్రాజెక్ట్లో ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. యూఆర్ఎల్ బకెట్ అది మన యాప్స్, ఇమేజెస్, వీడియోస్ యాప్లో అప్లోడ్ చేసినప్పుడు ఇందులో స్టోరేజ్ అవ్వద్దు అనమాట. ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్ళండి. గెట్ స్టార్టెడ్ కొట్టండి. సెటప్ చేసుకోండి. అంటే 2 ఆప్షన్స్ అడిగింది. నార్మల్గా సెటప్ అదే డన్ కొట్టుకుంటా అంటే అయిపోతాయి. ఇవి నేమ్ సర్వర్స్. డన్. ఇప్పుడు యూఆర్ఎల్ క్రియేట్ అయింది. ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. మనం ఏ అప్లోడ్ చేసాం అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. రివ్యూ ఒకసారి చూసుకోనండి. యాప్ ఐడి, ఏపీ ఐడికి యూఆర్ఎల్ సేవ్ చేసుకోండి. యాడ్ మోడ్ అంటే యాడ్స్ అన్నమాట. వాచ్ వీడియో క్లిక్ చేయండి. అప్పుడు ఈ ఫ్యూచర్ అన్లాక్ అవుద్ది. యాడ్ డిస్ప్లే తర్వాత ఈ ఫ్యూచర్ అన్లాక్ అవుద్ది. లోడ్ అవుద్ది అన్నమాట. ఇలా వస్తుంది. ఇవన్నీ యాడ్ మొబైల్ యొక్క స్టార్ట్స్. నేనైతే ఏం చేయలేదు, జస్ట్ చూపిస్తున్నాను. ఎలాంటి యాప్స్ తయారు చేయలేదు. యాప్లోకి వెళ్ళండి. పేమెంట్స్ ఏమి లేవు, ఎందుకంటే నేనేమి యాప్స్ చేయలేదు కాబట్టి నాకే పేమెంట్ రాలేదు. ఇవి నేను చేసిన 3 యాప్స్, అంటే ఇంకా ఫుల్గా డిజైన్ చేయలేదు.
ఇవన్నీ స్టార్ట్స్ అనమాట. మనం ఇంకా ఏ పబ్లిష్ చేయలేదు కాబట్టి ఇంకా ఏం రాలేదు. అది పబ్లిష్ చేసి తర్వాత యాప్స్ క్లిక్ చేయండి. ఇది ప్లే స్టోర్లో అప్లోడ్ అయిందో లేదో అడుగుతుంది. నేను లేదని కొడుతున్నాను. యాప్ నేమ్ టైప్ చేయండి. నేమ్ టైప్ చేయండి. ఆండ్రాయిడ్ క్లిక్ చేయండి. యాడ్ క్లిక్ చేయండి. యాప్ డిఫాల్ట్గా అదే కనెక్ట్ అవుద్ది. అండ్ ఆ యాప్ ఐడి కాపీ చేసుకోండి. మనకు మెయిల్ వస్తుంది. ఆ యాప్ ఐడిని కాపీ చేసుకొని మన యాప్లోకి వెళ్ళి యాడ్ మాన్యువల్గా పేస్ట్ చేసి యాడ్ నేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. బ్యానర్ ఐడి అలాగా ఉన్నాయి. మనం ఆల్రెడీ చేసాం కాబట్టి అది ఎడిట్ చేసి ఓకే పట్టుకుంటున్నాం. నెక్స్ట్ క్లిక్ చేయండి. మన ఏ డివైజర్ టెస్ట్ చేస్తుంది అది కొట్టండి. రివ్యూ కలిగింది. ఓకే సేవ్ కొట్టండి. లైబ్రరీలో క్లిక్ చేయండి. గూగుల్ మ్యాప్స్ క్లిక్ చేయండి. మనకి కీ కావాలి కాబట్టి ఆ సైట్లోకి వెళ్ళాలి. ఓపెన్ డాక్స్ క్లిక్ చేయండి. ఇది ఆ సైటు మనకి ఇచ్చే సైటు. నేను డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటున్నాను. ఇది మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఓవర్వ్యూలో గెట్ ఏపీ కీ. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్. గో టు కన్సోల్ కొట్టండి. గెట్ స్టార్టెడ్ క్లిక్ చేయండి. ఈ మెనూలో యాప్స్ అండ్ సర్వీస్ అని క్లిక్ చేయండి. డబ్ స్మాష్, లేబుల్స్, క్రియేటబుల్స్ అని ఉన్నాయి. క్రియేటబుల్స్ అని క్లిక్ చేయండి. లోడింగ్ మనకి కొత్తది కావాలి కాబట్టి క్రియేట్ క్రియేటబుల్స్ కొట్టండి. మనకి కీ కావాలి కాబట్టి కీ కొట్టండి. ఏపీఐ కీ క్రియేట్ అయింది కానీ కొన్ని రిస్ట్రిక్షన్తో క్రియేట్ అయింది. ఏపీఐ కీ క్రియేట్. ఇది ఎవరు ఏపీఐ కీ క్రియేట్ అని ఉంది. ఆ కీని మనం కాపీ చేసుకొని మన యాప్లో కీలో పేస్ట్ చేయండి. ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ అవ్వద్ది. అంతే. బ్యాక్ వచ్చేస్తే లోడ్ అవ్వద్ది. ఇంకా మన యాప్ ఆన్లైన్ యాప్గా క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఒక యాప్ తయారు చేసుకుందాం. నోట్బుక్ అని టైప్ చేయండి. నేను ఐకాన్ ఇస్తున్నాను.
క్రియేట్ యాప్. ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి, తర్వాత కోడింగ్, అలా 2 రకాలు చేయాలి. హైటు, లీనియర్ని హైటు, విడ్త్ చూసుకోవాలి. నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను. ఇమేజ్ ఎలా అప్లోడ్ చేయాలో మీకు ముందుగా చెప్పాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకొని దానికి ఒక నేమ్ ఇస్తున్నాను. సేవ్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూడండి, ఆ లీనియర్కి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో లీనియర్ పెట్టుకున్నాం, లీనియర్ 2, దానికి 50 dB పెట్టుకున్నాం. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా, గ్రేలో, లైట్ గ్రే. బటన్ అనమాట, అది క్లిక్ చేస్తే ఒక నోట్ రాసుకోవచ్చు. అలాగా టెక్స్ట్ దాంట్లో పెడుతున్నాను. దాని పేరు మారుస్తున్నా. నేను యాడ్ బటన్ అని పెట్టుకుంటున్నా. యాడ్ బటన్ అంటే దాన్ని క్లిక్ చేస్తే మనకు పేజ్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మనకు కావాల్సిన కంటెంట్ రాసుకుంటే ఇందులోకి వస్తుంది అనమాట. అలా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు టైప్ చేసుకుంటూ ఇలా ఒక నోట్ తయారవుద్ది అనమాట. నేను దాని సైజు ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, డిక్రీజ్ చేసుకోవచ్చు. వర్టికల్లోకి మార్చుకున్నాను, లీనియర్ 1 అని. అంటే మనం కన్నీ మన లీనియర్ లోపల ఏం పెట్టుకున్నా వర్టికల్ వస్తుంది, హారిజంటల్ కాకుండా. అంటే 1 by 1 అలాగా. హారిజంటల్ అయితే 1, దాని పక్కన 2 అలా వస్తుంది. లిస్ట్ వ్యూ పెట్టుకున్నా. లిస్ట్ వ్యూ అంటే దాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే, మామూలుగా లిస్ట్ వ్యూ అనేది ఏదైనా లైన్గా ఒక లిస్ట్లో వ్యూ చూడడానికి లిస్ట్ వ్యూ వాడతారు. అలాగే నేను ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాను, దానికి ఎడిటర్ పేజ్. అంటే యాడ్ బటన్ క్లిక్ చేయగానే ఎడిటర్ పేజ్లోకి వెళ్ళి మనం అనుకున్న కంటెంట్ రాసుకొని నెక్స్ట్ అది మెయిన్ పేజ్లో చూపించడానికి సేవ్ చేస్తే అలా అనమాట. ఎడిటర్ పేజ్ డిజైన్ చేసుకున్నా, లీనియర్ పేజ్ 50, లీనియర్ 1 అని. దానికి ఒక బటన్, అంటే సేవ్ బటన్ కోసం ఆ బటన్ డ్రాగ్ చేసి అనమాట. దాన్ని సేవ్ అని టైప్ చేసి సేవ్ చేసుకున్నా. ఎడిట్ టెక్స్ట్ డ్రాగ్ చేసుకుంటే ఆ ఎడిట్ టెక్స్ట్లో మనకు కావాల్సిన కంటెంట్ని పెట్టుకోవచ్చు. వర్టికల్ ఎందుకు పెట్టుకున్నానంటే 1 by 1 ఒకదాని కింద ఒకటి అదే డిఫాల్ట్గా వస్తుంది. ఎడిట్ టెక్స్ట్. ఆ లీనియర్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, బటన్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. ఎడిట్ టెక్స్ట్ని కొంచెం 250 dBలో మార్చుకుంటున్నా. ఏదైనా రాయొచ్చు. నేనైతే రైట్ హర్ అని టైప్ చేసి ఏదైనా టైప్ చేయని అని పెట్టాను. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ యాప్ మాత్రమే. ఇవి సింపుల్ కోడింగ్, మనం జావా స్క్రిప్ట్ రాయకుండా సింపుల్గా నేర్చుకుంటూ వస్తుంది.
ఎవరైనా చేయొచ్చు. ఒక జావా నేర్చుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైనా రాసుకోవచ్చు. ఇదే జావా స్క్రిప్ట్ అదే రాసుకుంటుంది. ఇది కస్టమ్ వ్యూ అనే పేజ్ నేను క్రియేట్ చేశాను. అంటే ఆ లిస్ట్ వ్యూకి ఖచ్చితంగా కస్టమ్ వ్యూ అని ఉండాలి. అంటే ఆ లిస్ట్ వ్యూలోకి మనం ఏం చూపించాలనేది కస్టమ్ వ్యూ హెల్ప్ చేస్తుంది. ఆ కస్టమ్ వ్యూలో 2 లైన్స్ వచ్చేటట్టుగా పెట్టుకున్నమాట. అంటే మనం రాసే కంటెంట్ 2 లైన్స్ ఉండేటట్టుగా పెట్టానమాట. ఎడిటర్ పేజ్ డిజైన్ అయిపోయింది. కస్టమ్ పేజ్ యాడ్ అదే టెక్స్ట్ వ్యూ యాడ్ చేయాలి. అంటే టెక్స్ట్ వ్యూ యాడ్ చేస్తే ఆ టెక్స్ట్ వ్యూ కనెక్ట్ అయ్యి అది మెయిన్ పేజ్లో లిస్ట్ వ్యూ 1లోకి వెళ్ళద్ది. మనం సెకండ్ యాడ్ చేసుకుంటే లిస్ట్ 2లోకి వెళ్ళద్ది. అలాగా ఎన్నైనా రప్పించుకోవచ్చు. ఈ కాంపోనెంట్స్ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటున్నా. షేర్ ప్రిఫరెన్స్, ఇంటెంట్. షేర్ ప్రిఫరెన్స్ అంటే ఏం లేదు, ఒక కంటెంట్ని ఇంకో పేజ్లో కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంటెంట్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కనెక్ట్ చేసుకోవచ్చు. డైలాగ్ అంటే ఏదైనా డిలీట్ ఆర్ ఎస్ఆర్నో అని ఉంటాయి కదా, అవి అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. అలా 3 కాంపోనెంట్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఎడిటర్ పేజ్లో నేను షేర్ ప్రిఫరెన్స్ యాడ్ చేసుకున్న ఎస్పి అనే కంటెంట్ అంటే అన్నీ సేమ్ కొనాలి. అప్పుడే మనకి ఇది క్లిక్ చేస్తే ఇది ఇక్కడ రావాలని కరెక్ట్గా వస్తుంది. ఏదైనా ఎర్రర్ వస్తే తప్పు కొడితే ఎర్రర్ వచ్చేస్తుంది, మళ్ళీ మార్చుకోవాలి. డిజైన్ అయిపోయింది, కాంపోనెంట్స్ యాడ్ చేసాం. ఇంకా ఓన్లీ ఈవెంట్ అంటే కోడింగ్ ఇవ్వాలి. నేను మెయిన్ పేజ్లో ఆన్ క్రియేట్ ఏం రాయలేదు, ఆన్ స్టార్ట్ ఏం చేయాలో పెట్టాను. అంటే ఆ పేజ్ ఓపెన్ చేయగానే ఏం రావాలి అలా. కంట్రోల్స్ ఇఫ్ కంట్రోల్ ఇది ఆన్ క్రియేట్ అన్నమాట. ఆన్ స్టార్ట్ ఆన్ యాక్టివిటీ మెయిన్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఇలా స్టార్ట్ అవ్వాలని ఇలా కోడింగ్ ఇస్తున్నాను. ఇఫ్ నాట్ అలా దాని మీద ఒక పజిల్లో ఎలా కలుపుతారో అలాగా ఇందులో కోడింగ్ అవ్వాలి. మామూలుగా అయితే కోడింగ్ అనేది జావా స్క్రిప్ట్లో అంటే XMLలో ఇలాంటి ఏమంటారు ఐఫోన్కి వేరే సాఫ్ట్వేర్ ఉంటుంది అన్నమాట. అలా సాఫ్ట్వేర్లు ఇవ్వాలి. ఇది మామూలుగా హ్యాండ్రాయిడ్ యాప్స్ అంటే మామూలుగా XML ఉంటుంది. ఇలా మనం పజిల్లో కోడింగ్ చేసినప్పటికీ అది మనకు అవుట్పుట్ అదే జావా స్క్రిప్ట్ రాసుకొని మనకి యాప్ క్రియేట్ అవుతుంది. జస్ట్ బేసిక్ ఇంగ్లీష్తో వచ్చేస్తుంది అన్నమాట ఒక యాప్. అలా షేర్ ప్రిఫరెన్స్, షేర్ గెట్ కీ వాల్యూ ఆల్ నోట్స్ అలా సెట్ చేసుకుంటున్నా. ఇలా డిజైన్ చేయడానికి ఈ యాప్లో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్స్లో చూసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. స్కెచ్ వేర్ కొట్టగానే చాలా వస్తాయి. అందులో చాలా డిఫరెంట్ టైప్స్, క్యాలెండర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, స్పిన్నర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, జిస్టివి ఎలా వాడాలి అన్నీ ఉంటాయి. ఈ మన ఛానల్లో జస్ట్ ఎలా ఉపయోగించాలి అని చెప్తాను. బేసిక్గా ఎలా ఉపయోగించాలి అని తెలుగులో చెప్తున్నాను అంతే. ప్రొఫెషనల్గా కావాలంటే ఇంకా వేరే వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి.
మీరు ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ వే అండ్ ఈజీగా మనం అనుకున్న యాప్ని చేసుకోవచ్చు. ఇలా అన్ని వ్యూ అంటే మనకి వ్యూ అని చెప్పా కదా, అంటే మెయిన్ పేజ్ ఎలా దాని మీద కాంపోనెంట్స్ ఉంటాయి కదా, లాంటి లీనర్స్ అవి ఉంటాయి కదా, బటన్స్, టెక్స్ట్ వ్యూ, ఎడిట్ టెక్స్ట్ అవి ఉంటాయి కదా, అవన్నీ కాంపౌండ్ సంబంధించినవి. ఏదైతే మనం కాంపౌండ్ యూజ్ చేస్తామో దానికి సంబంధించిన వ్యూలో ఆ బ్లాగ్స్ రిలీజ్ అవుతాయి. అవి ఏం క్లిక్ చేస్తే అలా రావాలి, అవన్నీ లింకప్స్ అనమాట. అన్నీ లింకప్ ఉంటాయి. లిస్ట్ వ్యూకి అన్నీ లింకప్ చేసుకోవాలి. అంటే మెయిన్ పేజ్లో యాడ్ బటన్ ఉంటుంది. యాడ్ బటన్ క్లిక్ చేయగానే ఎడిటర్ పేజ్కి వెళ్ళి మనం ఎడిటింగ్ టెస్ట్లో కంటెంట్ కొట్టి సేవ్ అని క్లిక్ చేస్తే అది ఆ ఎడిట్ టెక్స్ట్లో ఉన్న కంటెంట్ తీసుకొని అది మెయిన్ పేజ్లో ఉన్న లిస్ట్ వ్యూలోకి ఫస్ట్ వ్యూలోకి పంపిస్తుంది. అలా 2 సార్లు చేస్తే సెకండ్ వ్యూలోకి వెళ్ళదు. అలా ఎన్నిసార్లు చేసుకున్నా అన్నీ వస్తాయి, అది లిస్ట్ వ్యూలో మెయిన్ పేజ్లోకి వస్తాయి అన్నమాట. అట్ ది సేమ్ టైం టెక్స్ట్ వ్యూ అంటే యాడ్ బటన్ క్లిక్ చేస్తే ఎటు పోవాలి, ముందుగా చెప్పినప్పుడు ఎడిటర్ పేజ్కి వెళ్ళాలి. అదే ఇంటెంట్ కాంపోనెంట్ వాడు ఎడిటర్ క్లిక్ చేసాం అంటే ఆ టెక్స్ట్ వ్యూ క్లిక్ చేయగానే అది ఎడిటర్ పేజ్ పోవాలని మనం దానికి కోడింగ్ ఇస్తున్నాం. ఇంకా లిస్ట్ వ్యూ అనేది మనకి కస్టమ్ పెట్టుకున్నాం. ఎందుకంటే మనకి కస్టమ్ వ్యూలో ఒక పేజ్ క్రియేట్ చేసాం. ఆ కస్టమ్ వ్యూస్లో మనమైతే డిజైన్ చేసాము, టెక్స్ట్ వ్యూ డిజైన్ చేసాం కదా, అలాగా ఆ లిస్ట్ వ్యూలో అలా వస్తుంది. పిక్ పెట్టుకున్న పిక్ వస్తుంది. మనమే జస్ట్ వ్యూ అంటే టెక్స్ట్ వ్యూ మాత్రం పెట్టుకున్నాం. అంటే మనకు కావాల్సిన ఓన్లీ ఒక నోట్, అంటే మనం రాసిన కంటెంట్ అవ్వాలంతే. లిస్ట్ వ్యూ ఆన్ బ్లైండ్ ఏంటంటే ఆ లిస్ట్ వ్యూలోకి మనం ఏం రాసిన కంటెంట్ ఏం పెట్టాలి, అంటే కంటెంట్ ఏం పెట్టాలి అంటే కస్టమ్ వ్యూ ఉంది కదా, ఆ వ్యూ పేజ్లో ఓన్లీ టెక్స్ట్ వ్యూ పెట్టాం. ఆ టెక్స్ట్ కరెక్ట్గా అందులోకి వెళ్ళాలని మనం ఈ ఆన్లైన్ కస్టమ్ వ్యూ అనే దాంట్లో కోడింగ్ ఇస్తున్నాం. టెక్స్ట్ వ్యూ సెట్ టెక్స్ట్ అంటే ఆ కస్టమ్ వ్యూకి ఏం టెక్స్ట్ యాడ్ చేయాలి, షేర్స్ అన్నీ యూజ్ చేసుకొని ఆ ఎడిటర్ పేజ్లో ఉన్న ఎడిట్ టెక్స్ట్లో ఉన్న కంటెంట్ని మనం తీసుకొని పోయి మెయిన్ పేజ్లోకి వస్తుంది అన్నమాట. సెట్ టెక్స్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. నోట్ అనేది ఒక కీ అనమాట. ఆ కీ లిస్ట్ వ్యూ సెట్ చేసాము. అది జస్ట్ ఆ లిస్ట్ వ్యూ మెయిన్ పేజ్లో లిస్ట్ వ్యూకి కనెక్ట్ అవ్వాలని ఇలా కోడింగ్ ఇచ్చుకుంటున్నాం. అండ్ టెక్స్ట్ వ్యూ కొట్టాను. ఇంకా లిస్ట్ వ్యూ అయిపోయింది. సేవ్. ఇంకోటి యాడ్ చేసుకుందాం. ఆన్ ఐటమ్ క్లిక్ అంటే ఆ లిస్ట్ వ్యూ క్లిక్ చేస్తే ఏం రావాలి, ఆ లిస్ట్ వ్యూ క్లిక్ చేస్తే అది మళ్ళీ ఎడిట్ అయ్యి అంటే ఎడిట్ పేజ్కి వెళ్ళి మళ్ళీ మన కంటెంట్ మార్చుకునే కోడింగ్ ఇవ్వాలన్నమాట. దానికి షేర్ ప్రిఫరెన్స్ సెట్కి అది
కాంపోనెంట్ తీసుకున్నాను, అంటే ఆ బ్లాక్ తీసుకున్నాను. పోస్ట్ కీ అనమాట. ఆ కీ సంబంధించింది రావాలి. ఆపరేటర్లు to string a position without decimal. ఆల్రెడీ పొజిషన్ వచ్చింది, ఆ పొజిషన్ దాంట్లో డ్రాగ్ చేసి అందులో పెట్టేసాను. అందుకు కోడింగ్ అనమాట. ఆ లిస్ట్ మనం క్లిక్ చేస్తే అది ఎడిటింగ్ పేజ్లోకి వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ సేవ్ చేస్తే అది మళ్ళీ రావచ్చు అనమాట. ఎలా ఎడిట్ చేయాలని ఇంటెంట్ వాడుతున్నాం అంటే ఆ పేజ్కి వెళ్ళి మళ్ళీ రాసుకోవచ్చు అని. ఎడిట్ యాక్టివిటీ, ఐ కంటెంట్, స్టార్ట్ యాక్టివిటీ. నెక్స్ట్ ఇంకో యాడ్ చేసుకుందాం. ఆన్ లాంగ్ క్లిక్, ఆ లిస్ట్ వ్యూని లాంగ్ క్లిక్ ఇచ్చినట్టయితే ఏం రావాలి, ఆ లిస్ట్ వ్యూని ఆన్ క్లిక్ ఇస్తే నేను డిలీట్ ఆప్షన్ రావాలి, అంటే ఆ నోట్ని డిలీట్ చేసే కోడింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకోసం నేను డైలాగ్ కాంపోనెంట్ యూజ్ చేయాలనుకుంటున్నాను. అంటే అది లాంగ్ క్లిక్ చేస్తే ఒక డైలాగ్ కాంపోనెంట్ వచ్చి ఆర్ యూ షూర్ టు డిలీట్ ఎస్ ఆర్ నో అడుగుద్ది. ఎస్ నొక్కితే డిలీట్ అవుద్ది, నో కొడితే యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంటుంది. దానికి సెట్ టైటిల్, ఓకే బటన్, నో క్యాన్సిల్ బటన్, ఇంకా చాలా ఆప్షన్స్, న్యూట్రల్ బటన్, అన్నీ డైలాగ్ కాంపోనెంట్స్. మనం డైలాగ్ కాంపోనెంట్ ముందుగా ఫస్ట్లో యూజ్ చేసాంగా, అంటే యాడ్ చేసుకున్నాగా, సో ఇవన్నీ వస్తాయి అన్నమాట. డిలీట్ నోట్, ఎస్ అండ్ నో. ఇప్పుడు ఆ డైలాగ్ బాక్స్కి యాడ్ చేయాలి. అంటే మనం ఆల్రెడీ ఒక డైలాగ్ కాంపోనెంట్ యాడ్ చేసాం కాబట్టి ఆ డైలాగ్కి డైలాగ్ అలా ఇలా ఎందుకు వస్తుందంటే డైలాగ్ కాంపోనెంట్ 2, కాంపోనెంట్ 3, కాంపోనెంట్ 4 కూడా ఉంటాయి. అంటే మనం ఎన్ని డైలాగ్స్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఒకటే ఉపయోగించుకునే వాళ్ళు ఒకటే పెట్టుకున్నాం అనమాట, ఒకదాన్ని. అది లాంగ్ ప్రెస్ కొట్టినప్పుడు డైలాగ్ బటన్ ఓపెన్ అవ్వాలి, అది ఎస్ఆర్లో అడగాలి, అదొక్కటే, ఇంకేం లేదు. మామూలుగా అయితే పెద్ద పెద్ద యాప్స్లో నేను డైలాగ్ బాక్స్ పెట్టుకోవచ్చు. అది ఆ సీరియల్ నెంబర్ డైలాగ్ 1, 2, డైలాగ్ నెంబర్ 2, డైలాగ్ నెంబర్ 3 అలా. అప్పుడు నువ్వు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేసినప్పుడు 1, 2, 3, 4, 5 అనేది దాంట్లో ఏదైతే నువ్వు అనుకున్న దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకుంటామో దాన్ని క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. ఇలా ఎస్ క్లిక్ చేసినైతే డిలీట్ at the position of లిస్ట్ మ్యాప్ నుంచి డిలీట్ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అది షేర్ ప్రిఫరెన్స్ టు ఆల్ నోట్స్ అని కీ ఇస్తున్నాం, అంటే అందులో నుంచి తీయాలని. అది స్ట్రింగ్ మ్యాప్, JSON మ్యాప్ నుంచి తీసుకోవాలని చెప్తుంది. లో కొడితే ఏముండదు, ఇంకా లాస్ట్ డైలాగ్ షో అంటే డైలాగ్ చూపించు అని అంటే. లిస్ట్ వ్యూ 1 డేట్ అనేది తీసుకోవాలి, లిస్ట్ వ్యూ అనేది తీసుకోవాలి. అందుకే లిస్ట్ వ్యూ రిఫ్రెష్ డేటా అంటే డిలీట్ చేయగానే రిఫ్రెష్ అవ్వాలి డేటా ఆటోమేటిక్గా. అందుకని లిస్ట్ వ్యూ డేటా రిఫ్రెష్ అని బ్లాక్ యూజ్ చేస్తున్నాం. ఆన్ లాంగ్ క్లిక్కి కోడింగ్ అయిపోయింది, సేవ్ చేసుకున్నాం. అంటే బ్యాక్ వస్తే సేవ్ అయినట్టే.
ఇది జస్ట్ చూసుకుందానండి. ఆన్ క్లిక్ ఈ మెయిన్ పేజ్కి కోడింగ్ ఇచ్చేసాం. ఇంకా ఓన్లీ ఎడిటర్ పేజ్కి కోడింగ్ ఇవ్వాలి. ఆన్ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది. అంటే ఎడిటర్ పేజ్లో మన ఎడిట్ టెక్స్ట్లో కంటెంట్ టైప్ చేయగానే మన సేవ్ కొట్టగానే ఏమవ్వాలి, ఎడిట్ టెక్స్ట్లో ఉండే కంటెంట్ని అది తీసుకొని లిస్ట్ వ్యూ ద్వారా మెయిన్ పేజ్లో లిస్ట్ వ్యూకి రావాలి. నేను యాడ్ వేరియబుల్ అంటే ఈ వేరియబుల్ నెంబర్ని ఒక యాడ్ చేసుకున్నా. దానికోసం ఆన్ క్లిక్ బటన్కి కోడింగ్ ఇవ్వాలి. ఇఫ్ అని కంజెషన్ ఎందుకంటే ఇఫ్ అది క్లిక్ చేసినట్టయితే ఇలా రావాలి. ఇఫ్ ఎల్స్ అంటే ఎల్స్ ఏంటంటే ఒకవేళ అలా క్లిక్ చేయకపోతే ఏముండాలి అది. ఇలా 3 కంట్రోల్స్ ఉంటాయి. ఇఫ్ కంజెషన్స్ అంటే ఇఫ్ సంబంధించిన కంట్రోల్స్. ఇఫ్ ఒకటి, ఇఫ్ ఎల్స్ ఒకటి. ఇఫ్ అంటే జస్ట్ క్లిక్ చేస్తే రావాలి. ఇఫ్ ఎల్స్ అంటే ఒకవేళ క్లిక్ చేస్తే ఇలా రావాలి, ఒకవేళ చేయకపోతే ఇలాగే ఉండాలని. అది కంట్రోల్ అన్నమాట. ఇఫ్ నాట్ షేడ్ ప్రిఫరెన్స్ గెట్ కీ ఆల్ నాట్స్ ఈక్వల్ అని స్మాల్ బ్లాక్స్ అన్నమాట. ఇవి జస్ట్ ఆ బేసిక్స్ ఆఫ్ యాప్ క్రియేట్ చేయడానికి జస్ట్ బేసిక్స్ ఇవి. ప్రొఫెషనల్స్ కాదు. ఈ వీడియో యాప్ ఎలా తయారు చేయాలని అంతే, ఫుల్ఫిల్గా కాదు. ఇది ట్యూటోరియల్స్ చేసుకోవచ్చు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక్కో టాపిక్ చేసుకుంటూ పోవచ్చు. ఇంట్లో చాటింగ్ యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ సర్వర్స్తో కనెక్ట్ అవ్వచ్చు. ఇలాంటివి ఉంటాయి. మొబైల్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సిస్టంలో అయితే ఆండ్రాయిడ్ స్టూడియో ఉంది, ఇలా ఉంటాయి. ఆండ్రాయిడ్ స్టూడియో, స్టార్ సాఫ్ట్వేర్స్, అలా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇఫ్ ఎల్స్ కంట్రోల్ పోస్ అంటే పోస్ట్ ఉంటుంది కదా, అంటే మనం చేసే పోస్ట్ అంటే మన అసలు కంటెంట్ లిస్ట్ వ్యూలోకి వెళ్ళాలి అనే దానికి ఒక కీ ఉంటుంది అన్నమాట. ఆ కీతో కరెక్ట్గా అది లిస్ట్ వ్యూ 1లోకి వెళ్ళదు. అది ఫిల్ అయితే లిస్ట్ వ్యూ 2కి వెళ్ళదు. అది ఫిల్ అయితే లిస్ట్ వ్యూ 3కి వెళ్ళదు. అలా గెట్ షేర్ ప్రిఫరెన్స్ గెట్ కీ పోస్ట్ అంటే ఈ షేర్ ప్రిఫరెన్స్ అనేది మనం ఒక పేజ్ నుంచి ఇంకొక పేజీకి డేటాని మారుస్తుంది అన్నమాట. ఇంటెంట్ ఏంటంటే జస్ట్ ఈ పేజ్ నుంచి ఆ పేజీకి వెళ్ళద్ది, డేటాని ట్రాన్స్ఫర్ చేయదు. ఇంటెంట్కి షేర్ ప్రిఫరెన్స్ ఉన్న తేడా అదే. షేర్ ప్రిఫరెన్స్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది వేరే పేజ్కి. ఇంటెంట్ అయితే ఒక పేజ్ నుంచి ఇంకో పేజీకి వెళ్ళద్దు అంతే. డైలాగ్ బాక్స్ అంటే జస్ట్ ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. అది యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోవచ్చు. ఇవన్నీ కోడింగ్స్. సెట్ వేరియబుల్ టు నంబర్, సెట్ రిఫరెన్స్, SP to get key,
text2, text1, set text, add key, set text అంటే లిస్ట్ వ్యూకి టెక్స్ట్ యాడ్ చేయండి అని చెప్తున్నాం. ఏ పొజిషన్, నోట్ అనే కీకి యాడ్ చేయబడుతుంది. నోట్ అనే కీకి అది ఆ లిస్ట్ వ్యూ అనమాట. ఇంకా సెట్ నంబర్ పొజిషన్ -1 అంటే button click ఎంత కోడింగ్ అనమాట. and position -1. బటన్ క్లిక్ అనేది ఒక ఐడి అనమాట. అంటే ఆ బటన్కి ఒక ఐడి ఉంటుంది. ఆండ్రాయిడ్ స్టూడియో కూడా బటన్ ఐడి అడిగింది, అందుకని మనం బటన్ మార్చుకోవచ్చు. సేవ్ అని యాడ్కి ఆల్ నోట్స్, వ్యూ, టెక్స్ట్ వర్డ్, సెట్ టెక్స్ట్, గెట్ టెక్స్ట్, ఎడిట్ 1 అంటే ఎడిట్ టెక్స్ట్లో ఉన్న టెక్స్ట్ని మనం తీసుకొని బటన్ క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్ తీసుకొని ఆ నోట్ అనే కీకి పంపిస్తుంది అనమాట, లిస్ట్ వ్యూకి పంపిస్తుంది. ఇందాక చెప్పింది ఆన్ క్రియేట్ అనమాట. అంటే ఆ ప్రాసెస్ ఎలా జరగాలి, ఇది ఆన్ క్లిక్ అనమాట. క్లిక్ చేసి ఆ బటన్ క్లిక్ చేసి సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇలా ఆ టెక్స్ట్ని ఎడిట్ టెక్స్ట్లో ఉన్న టెక్స్ట్ని తీసుకొని లిస్ట్ వ్యూ పంపించాలి. ఆన్ క్రియేట్ ఏంటంటే ఇది ప్రాసెసింగ్. షేర్ ప్రిఫరెన్స్ అంటే ఈ దగ్గర ఉన్న డేటా బటన్ క్లిక్ చేయగలం వచ్చే డేటాని ఆల్ నోట్స్ అనే కీకి ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఆల్ నోట్స్ అంటే మెయిన్ పేజ్లో ఉన్న లిస్ట్ వ్యూ ఇవి వెళ్తుంది అనమాట. ఇవన్నీ ఆల్ నోట్స్ కాబట్టి దాంట్లో వ్యూ చూడొచ్చు అనమాట. టు స్ట్రింగ్ మ్యాప్, లిస్ట్ మ్యాప్ టు జాన్సన్ ఫైల్, ఫినిష్ యాక్టివ్ అంటే బ్యాక్ వచ్చేయాలి. సేవ్ కొట్టుకొని అది ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేసి మెయిన్ పేజ్కి వెళ్ళిపోద్ది అనమాట. ఫినిష్ యాక్టివిటీ అంటే మనం బ్యాక్ రావలేదు, జస్ట్ సేవ్ కొట్టుకుని ఆటోమేటిక్ అదే సేవ్ అయిపోయి అది ఆ నోటు మెయిన్ పేజ్కి వచ్చేస్తుంది. అలాగే ఇది కూడా మెయిన్ పేజ్కి వచ్చేస్తుంది అనమాట. ఆన్ క్రియేట్ యాక్టివిటీ, ఇది ఆన్ క్రియేట్ యాక్టివిటీ అంటే ఆ ఎడిట్ పేజ్ ఎలా ప్రాసెస్ అవ్వాలని ఇందాకంతా చెప్పింది. ఇది బటన్ క్లిక్ చేస్తే వచ్చే ప్రాసెస్ అనమాట.
ఆన్ స్టార్ట్ అండ్ యాక్టివిటీ. ఇది మెయిన్ పేజ్లో ఉన్న ఆన్ స్టార్ట్ అంటే స్టార్ట్ అవ్వగానే ఎలా ఉండాలని చూపించదు. ఇంకా టెక్స్ట్ ఆన్ క్లిక్ అంటే యాడ్ బటన్ క్లిక్ చేసి ఏం రావాలి. లిస్ట్ ఆన్ బ్లైండ్ కస్టమ్, ఇది ఆన్ ఐటమ్ క్లిక్ చేస్తే వేరే ఎడిట్ పేజ్కి వెళ్ళాలని ఇది కోడ్. ఆన్ లిస్ట్ ఆన్ క్లిక్ లాంగ్ క్లిక్ అనేది డైలాగ్ బాక్స్లో ఓపెన్ అయ్యి ఎస్ ఆర్ నో అని డిలీట్ బటన్ అడగాలి. ఇవన్నీ చూసేసుకొని ఇంకా సేవ్ చేసుకొని ఇంకా రన్ కొట్టేస్తే సరిపోద్ది. రన్కి ఏంటి అడిగింది, అది జావా స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటుంది. స్క్రిప్ట్ రాసుకొని ఇన్స్టాల్ అడిగింది, ఇన్స్టాల్ కొట్టేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ఓపెన్ చేస్తే ఇలా అనమాట. యాడ్ బటన్ క్లిక్ చేస్తే ఇలా ఎడిట్ పేజ్ ఓపెన్ అవుద్ది. నేను ఫస్ట్ హాయ్ కొడుతున్నాను అండ్ సేవ్ ఇలా వస్తుంది. అండ్ ఇంకా యాడ్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ మీ అని టైప్ చేస్తాను. సేవ్ ఇలా సబ్స్క్రైబ్ మీ మెయిన్ పేజ్కి వచ్చింది. ఇంకా యాడ్ బటన్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు థ్యాంక్ యూ అని పెట్టుకుందాం. సేవ్. ఇప్పుడు ఆన్ క్లిక్ చేస్తే లిస్ట్ వ్యూకి ఇలా థ్యాంక్ యూ మీద థ్యాంక్ యూ అంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అలాగా. ఇప్పుడు దాని లాంగ్ ప్రెస్ క్లిక్ చేస్తే అయితే డైలాగ్ బాక్స్ ఉంది. ఎస్ ఆర్ నో, ఎస్ నొక్కితే థ్యాంక్ యూ అని డిలీట్ అయిపోద్ది. If you like this video, click like and share. Subscribe Jaya Studios channel and click bell icon to receive notification from the channel. Thank you for watching this video.